భారతదేశంలో ఎంతోమంది రాజుల పాలనని మనం స్వర్ణయుగాలుగా చెప్పుకుంటాం. ఇప్పుడు అమెరికా స్వర్ణయుగం మొదలైందని ట్రంప్ తన రెండో టర్మ్‌ని చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అదే పనిలో తను గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా, అలాగే నార్త్ అమెరికాలో హైయెస్ట్ మౌంటైన్ పీక్ అయినటువంటి డెనాలిని మెకిన్లే అని చెప్పేసి పేర్లు కూడా మార్చారు. ఎందుకు ఇలా మారుస్తున్నాను అంటే, రేపు భావితరాలంతా కూడా అమెరికన్ హీరోస్ గురించి గొప్పగా చెప్పుకోవాలి, అందుకోసమే నేను ఈ పేర్లు మారుస్తున్నానని అంటున్నారు. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ మౌంట్ డెనాలి ఎక్కడుంది, దాని గురించినటువంటి మ్యాపింగ్ నేర్చుకోవాలి. మౌంట్ డెనాలి అనేది అలాస్కా రేంజ్లోని హైయెస్ట్ మౌంటైన్ పీక్ని డెనాలి అంటారు. అయితే అసలు ఈ పేరు డెనాలి అంతకు ముందు ఎలా ఉంది? స్టోరీలోకి వెళ్తే మనకి ఇక్కడ ఈ రేంజ్లో, అంటే ఈ అలాస్కన్ రేంజ్లో ఇక్కడ ఉన్నటువంటి ఇండిజినియస్ కోయకున్ పీపుల్, వీళ్ళు కోయకుక్ అండ్ యుకున్ అనే రివర్స్ వ్యాలీస్ దగ్గర నివసిస్తారు. వీళ్ళు అథబాస్కన్ అనే భాషలో ఈ పీక్ని డెనాలి, ద గ్రేట్ వన్ అని పిలుస్తారన్నమాట. అయితే 1897లో ఒక గోల్డ్ ప్రాస్పెక్టర్ ఇక్కడ అలాస్కాకి వచ్చి ఈ పీక్ని చూసి, అదే టైంలో యుఎస్ఏకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి విలియం మెకిన్లే పేరుని ఆ పీక్కి ఈ పేరుని పెడతాడనమాట. ఆ తర్వాత 2 డికేడ్స్కి వుడ్రో విల్సన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ నేమ్ని ఫార్మల్గా యాక్సెప్ట్ చేస్తూ అక్కడ మెకిన్లే నేషనల్ పార్క్ని క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక బిల్లుని సైన్ చేస్తారనమాట. అయితే 1980స్లో ఈ అలాస్కన్ గవర్నమెంట్ ఈ మెకిన్లే నేషనల్ పార్క్ని డెనాలి నేషనల్ మాన్యుమెంట్తో కలిపి డెనాలి నేషనల్ పార్క్ అండ్ ప్రిజర్వ్ని క్రియేట్ చేస్తారు. తర్వాత 2015లో ఒబామా గవర్నమెంట్ వచ్చినప్పుడు దాని పేరుని డెనాలిగా మార్చడానికి యాక్సెప్ట్ చేస్తారనమాట. తర్వాత 2017లో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వచ్చారో, ఎందుకు ఈయన పేరుని ఎందుకు మార్చేశారు? ఈయన వల్ల యాక్చువల్గా మెకిన్లీ తను స్పానిష్ అండ్ అమెరికన్ వారిలో విక్టరీ రావడానికి, తర్వాత అమెరికా రిచ్ కావడానికి కావాల్సినటువంటి టారిఫ్స్ టాలెంట్ని తీసుకొచ్చి ఇప్పుడు అమెరికా ఇంత ప్రాస్పరస్గా ఉండడానికి తను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. అంత గొప్ప ఆయన పేరుని ఎందుకు తీసేశారు అని చెప్పేసి ఆయన మొట్టమొదటి టర్మ్లోనే కూడా అన్నారు. ఫైనల్గా ఇప్పుడు రెండో టర్మ్కి వచ్చేసరికి మాత్రం ఆయన తగ్గలేదు. సో మౌంట్ డెనాల్ని ఇప్పుడు మౌంట్ మెకిన్లేగా పేరు మార్చడానికి ఆయన సంతకం చేశారు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి ఇక్కడ మనం మ్యాపింగ్లో చూసుకుంటే, ఇప్పుడు అలాస్కాకి రైట్ సైడ్ కెనడా ఉంది, ఇటు లెఫ్ట్ సైడ్ రష్యా ఉంది. అయితే కిందకు వచ్చేసి చూస్తుంటే ఇక్కడ పెసిఫిక్ ఓషియన్, బేరింగ్ సీ, బేరింగ్ స్ట్రేట్, చుక్చీ సీ, ఆర్టిక్ ఓషియన్, బ్యూఫోరట్ సీ అని ఈ సీస్ అన్ని అలాస్కాకి చుట్టుగా మనకి కనిపిస్తాయి. ఇప్పుడైతే మనకి ట్రంప్ సెకండ్ ప్రెసిడెంట్గా యుఎస్ఏకి ఎన్నుకోబడ్డాడో అప్పటి నుంచి మొత్తం నార్త్ అమెరికాది మనకి మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండబోతుందండి. ఒకవైపు గ్రీన్లాండ్ గురించి మనం నేర్చుకున్నాం, అలాగే ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ అమెరికా ఆర్ మెక్సికో గురించి తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు అలాస్కా రేంజ్, దాని చుట్టుపక్కల పరిసరాల గురించి కూడా తెలుసుకుంటే రేపు ప్రిలిమ్స్లో మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాం.